కాకపోతే ఇది రైట్ రైట్ అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేతిరిగా నాగండి. మనం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, అక్షర్ సత్యం గారు మాట్లాడే దాంతో ఏకీపిస్తారా మీరు? ఏమేమి మాట్లాడాలి సరే కనిపించలేదు, ఒకసారి చెప్పండి. అక్షర సత్యం గారు, ఈ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఒకరికొకరు తిట్టుకునేది ఉన్నది, పైనంతా గేమ్ తప్పితే ఈ యాక్షన్ తీసుకునేది లేదు. నిజంగా కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే వైసీపీ వాళ్ళు ఇంత దారుణంగా మాట్లాడగలుగుతారని ప్రశ్నిస్తున్నారు ఆయన. ఆయన బాధ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలా, అప్పుడు ఆయనకు సాటిస్ఫై అవుతాడు. పవన్ కళ్యాణ్ కానీ ఎన్నో బాధదింగినారు, ఏడో బాధొచ్చే పాపం ఏరుకుంటుంటారు చూడు, ఇట్లా తేరాడుకుంటా తిరుగుతాడు ఆడ. కాబట్టి ఆయనకు ఆ బాధ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళని మొత్తం అరెస్ట్ చేయాలనే తాపత్రయం తప్ప వేరే తాపత్రయం ఏముంటుంది? ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ముందుకు పోనీరు, లోకేష్ గారిని అద్దులో పెట్టరు. మీరు వచ్చా బాగండి సార్, వచ్చా బాగండి. మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడలేదు కదా. సత్యం గారు కాసేపు ఆగండి. సత్యం గారు మీరు కంక్లూడ్ చేతురు ఆగండి, కొంచెం ఆగాల. మీ ఇష్టం వచ్చినట్టు మీరే మాట్లాడారు. సత్యం గారు కాసేపు ఆగండి, మీ కంక్లూడ్కి మీకు టైం ఇస్తాను. ఆయన మాట్లాడినాడు చాలాసేపు, ఆయన మాట్లాడలేదు అసలు. ఎస్, మీరు కంటిన్యూ చేయండి మోహన్ రెడ్డి గారు. ముగ్గురు వరుస పెట్టి మాట్లాడితే నోరు కూడా ఎత్తలే. కనీస ఇంకిత జ్ఞానం ఉంటే అడ్డం రావద్దని చెప్పండి, లేదా అడ్డం వస్తామంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రమ్మనండి. మాట్లాడలేదు, మీరు టాపిక్ లోకి రండి సార్. ఆయన ఎప్పుడు ఆపేశారు, మీరు టాపిక్ ఎందుకు మధ్యలో దూరాలా? లేదు ఆపేశారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాటకాలు ఆడుతున్నారా? అక్టోబర్ 7వ తేదీ గుర్తించి దానికి సంబంధించి ప్రకటన చేసినాం. అక్టోబర్ 9వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ పరిశీలనకు పోయినారు. అక్టోబర్ 10వ తేదీ నుండి సంతకాల సేకరణ చేపట్టాం. డిసెంబర్ 10వ తేదీ నియోజకవర్గ కేంద్రాల్లో ఖాళీలు చేసి చూపించగలిగినాం. తర్వాత 15వ తేదీ జిల్లా కేంద్రాల్లో చూపించినాం. 18వ తేదీ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో చూపించినాం. ఇలాంటి ప్రాంతాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కింది స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు మొత్తం అంతా రాష్ట్రం అంతటిని ఉద్యమం లాగా చేపట్టి చేస్తే అది తమిళస్గా కామెడీగా కనిపిస్తుంది. వీళ్ళకు 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 13 జిల్లాల్లో 26 జిల్లాలు చేసి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కావాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు లేని ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ పెట్టించే కార్యక్రమం చేపట్టి 7 కాలేజీలు పూర్తయిపోయిన తర్వాత ఇంకా 10 కాలేజీలు 3.5% 1/2% అయిపోయిన తర్వాత వాటిని పూర్తి చేయాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, 1 సంవత్సరం కొత్తగా రావడంతో పాటు స్థానిక ఎన్నికలు, మళ్ళా తర్వాత సంవత్సరం 4వ సంవత్సరం, తర్వాత 5వ సంవత్సరం ఎన్నికల సంవత్సరం, 1 సంవత్సరం పూర్తి స్థాయిలో పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేసినారంట. వీళ్ళు 3 సంవత్సరాలు ప్లస్ అంతము ఇప్పుడు 2 సంవత్సరాలు, గతంలో 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే వీళ్ళు నీతివంతులుంట. ఈ నీతివంతులకు వీళ్ళు సపోర్ట్ చేస్తారంట. ఈ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు రాష్ట్రాన్ని పరిపాలించాలంట. వీళ్ళు నిజాయితీ పనులంట. వీళ్ళు సైకోలు కాదంట, జగన్మోహన్ రెడ్డి మాత్రమే సైకో అంట. వీళ్ళు ఆ నుండి వీళ్ళకు ఏదో చెప్తారు చూడే, యథా రాజా తదా ప్రజని. ఆ నాయకుడు ఏం మాట్లాడతారో కార్యకర్తలు అదే మాట్లాడతారు. వీళ్ళు కూడా లైవ్ లో జగన్మోహన్ రెడ్డి వీళ్ళ స్థాయి ఏంది, వీళ్ళేంది జగన్మోహన్ రెడ్డి అని పేరుతో పిలిచే వాళ్ళు. వీళ్ళు మేమంటే పవన్ కళ్యాణ్ అని లేక లోకేష్ అని మేము గారు అంటున్నాం. మరి అంటే వీళ్ళ స్థాయి అంత పెద్ద స్థాయి, మా స్థాయి అంత తక్కువ స్థాయా? రాష్ట్రంలో సింగిల్ గా దమ్మున్న మగాడు సింగిల్ గా పోటీ చేసినాడు, సింగిల్ గా అధికారంలోకి వచ్చినాడు, సింగిల్ గా ప్రతిపక్షంలో 40% ఓట్లు తెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వ్యక్తి మీరైతే గౌరవంగానే మాట్లాడుతున్నారు. మీలాంటి అధికార ప్రతినిధులు ఎవరైనా కూడా వైసీపీలో గారు అనే మాట్లాడారా? పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు వరకు గారనే మాట్లాడారా? మీరంటే మాట్లాడతారు, యాక్సెప్టబుల్. మిగతా వాళ్ళందరూ అలాగే మాట్లాడతారా? నిజంగా మీ వైసీపీలో అధికార ప్రతినిధులు గారు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారా? నేను మాట్లాడేటప్పుడు నాతోనే మాట్లాడాలి, వేరే వాళ్ళ గురించి కాదు మాట్లాడాలి. బయట వాళ్ళు ఏమేం పడి వచ్చింటారు మాకు తెలియదు. నేను మాట్లాడేటప్పుడు నా దగ్గర మాట్లాడాలా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూసా కూర్చోవాలా? ఏంటంటే కార్పొరేట్ స్థాయి వాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతారా? ఎవరు ఏం మాట్లాడాలో తెలియదా? మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి లేకుండా, ఒక సిస్టమ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఒక కార్పొరేటర్ కూడా గెలిచలేని వాళ్ళు మనం కూడా పోయి జగన్మోహన్ రెడ్డి గారిని దిక్తే ఎట్లా?
మన స్థాయిని మనం గుర్తించుకోవాలి. 5,45,000 మెజార్టీతో గెలిచినాడు పార్లమెంట్ కు. చంద్రబాబు నాయుడు తల్ల కిందలు పడినా కూడా గెలిచలేడని చెప్పమనండి. తల కింద పెట్టి కారు పై చరిత్రలో ఒక్కసారి కూడా స్వయంగా ఎన్నికలకు పోయిన లేదనేది గుర్తు పెట్టుకోమనండి. ఎవరికి ఆధారపడి ఎవరెవరు కాల్లో పట్టుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయన స్వశక్తితో ఒక్కసారి కూడా వచ్చిన సందర్భం లేదు. మోహన్ రెడ్డి గారు ఆయన కూడా మాట్లాడితే మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని తగిలిస్తాయి. వీళ్ళు ఎప్పటికీ కూడా టాపిక్ లోకి వచ్చేయండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు టాపిక్ లక్ష్మీనాథ్ గారు టాపిక్ మీద చేయండి. టాపిక్ నేను మాట్లాడేటప్పుడు నాకు మాట్లాడొద్దు. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు దాకా మీకు నేనేం అడ్డుపడలేదు. టాపిక్ మీద రండి. టాపిక్ డైవర్ట్ అవుతుంది. ముగ్గురబ్బా ముగ్గురు. అవును సార్, వాళ్ళు ముగ్గురు కరెక్టే. మీరు అంతసేపు మాట్లాడేదనే మీకు ఇచ్చింది. టాపిక్ మీద మాట్లాడండి. మీరు చూడండి టాపిక్ లోకి రండి. అవును, టాపిక్ రానిచ్చే కదా. మధ్యలో వాళ్ళట వచ్చి మీరట వచ్చి నేనేది టాపిక్ లోకి వచ్చేది. కాబట్టి నుంచే ఉన్నమని చెప్పండి. ఎక్కడ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క కాలేజీ పెట్టలేకపోయినారు. అక్షర సత్యానికి తెలియదా? అక్షర సత్యం గారు ఏమి చూడలేదా? సీనియర్ జర్నలిస్ట్ అయినప్పుడు రాష్ట్రంలో 2019 నుండి 2023 వరకు కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే